క్రిస్మస్ ఈవ్ అంటే యేసుక్రీస్తు రాకకు ఎదురు చూడటం, ఆత్మీయంగా సన్నద్ధం కావటం అనే భావన. బైబిలు ఆకాంక్షించే రక్షకుడు పుట్టుకకు సంబంధించిన ఆశా సంకేతాల గురించి ప్రస్తావిస్తుంది. యేసు పుట్టుక ద్వారా మానవాళి కోసం దేవుని ప్రేమను ప్రకటించడం జరిగింది. క్రిస్మస్ ఈవ్ బైబిల్ ఆధారంగా దేవుని శ్రేయోభిలాషను మనకు గుర్తు చేస్తుంది. క్రిస్మస్ ఈవ్ అనేది యేసు పుట్టుకకు ముందు ఎదురుచూపులకి మరియు భక్తి భావానికి గుర్తు. ఇమ్మానువేలు, దేవుడు మనతో ఉన్నాడు అనే సందేశం అందరిలో ఆనందాన్ని నింపుతుంది. ఈ క్రిస్మస్ ఈవ్ డిసెంబర్ 24 రాత్రి యేసుక్రీస్తు పుట్టినరోజుకి ముందు రోజు. ఈరోజు క్రైస్తవులు ప్రత్యేకంగా కొన్ని ఆచారాలను పాటిస్తారు. మధ్యరాత్రి ప్రార్థనలు. చాలామంది క్రైస్తవులు చర్చికి వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొంటారు. ఇది క్రిస్మస్ ఉత్సవానికి ఒక ప్రారంభం. యేసు పుట్టిన కథను నాటక రూపంలో ప్రదర్శిస్తారు. క్రిస్మస్ క్యారోల్స్ పాడుతూ దేవుని మహిమను పొందుతారు. కుటుంబ సభ్యులు కలిసి సంతోషంగా సమయం గడుపుతారు. ప్రత్యేక విందు ఏర్పాటు చేసి ప్రేమను పంచుకుంటారు. కొన్ని ప్రదేశాల్లో చల్లని వాతావరణాన్ని తట్టుకునేందుకు మరియు ఆనందంగా గడపడానికి బోన్ ఫైర్ వేస్తారు. స్నేహితులు, బంధువులు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు. స్వర్గమందురి నా తండ్రి, యేసు పుట్టుక ద్వారా వచ్చిన ఆశీర్వాదాల కోసం మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. మా కుటుంబాలలో నీ శాంతిని, సమాధానాన్ని నింపమని ప్రభువైన యేసునాథుని పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.